రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం పుణ్యమా అని ఓ బిల్డింగ్ కూలిపోయేదాకా వచ్చింది. మేడ్చల్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు మేడ్చల్ పట్టణంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన నడవడంతో బ్రిడ్జ్ పక్కన ఉన్న ఓ భారీ భవనం కూలిపోయే స్థితికి చేరుకుంది. అధికారులు సంఘటన స్థలానికి సందర్శించి ఆ భవనంలో ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయించారు. మరొక రోజు వర్షం పడితే మాత్రం ఆ భవనం కూలిపోవడం పక్కా అని స్థానికులు తెలుపుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ పనుల వల్ల మేడ్చల్ నుంచి గిర్మాపూర్ నుంచి మేడ్చల్ కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ కోసం తవ్విన రోడ్డులో నీరు నిలిచిపోయి ఇటాచి మునిగిపోయింది. ప్రమాదకరంగా ఉన్న భవనంలో ఉన్న కిరణం షాప్ యజమాని సునీల్ కుమార్ పాండే మాట్లాడుతూ, మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిలోకి నీరు చేరి భవనం చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోవడం జరిగిందని, ముందుగానే అప్రమత్తమై భవనంలోని రెంట్కి ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయించడం జరిగిందని, రాత్రికి రాత్రే భవనం కూలిపోయి ఉంటే 5-6 కుటుంబాల ప్రాణాలకి ముప్పు వాటిల్లేదని తెలిపారు. రైల్వే బ్రిడ్జ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా బ్రిడ్జ్ పనులు ఆలస్యం కావడంతో పాటు ఒకేసారి 4 దిక్కులా మట్టి తవ్వడంతో భూమి కుంగిపోయి వర్షానికి కొట్టుకుపోయిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. పెట్టి బండి రాత్రి బండి पूरा